సో నిన్న ఏదైతే పెహల్గామ్‌లో ఒక టెర్రర్ అటాక్ జరిగిందో, అందులో చనిపోయిన వాళ్ళకి నా డీప్ కండోలేషన్ తెలియజేస్తున్నాను. సో, ద సెకండ్ థింగ్ ఏంటి అంటే, ఇప్పుడు నేను ఈ వీడియోలో ఏం మాట్లాడబోతున్నా అంటే, నేను ఒక 1 ఇయర్ బ్యాక్ ఎగ్జాక్ట్‌గా కాశ్మీర్‌లో నేను ట్రావెల్ చేశాను. సో, నేను ట్రావెల్ చేసినప్పుడు, నేను స్పెండ్ చేసినప్పుడు లోకల్ పీపుల్‌తో మాట్లాడా, ఇట్లా చాలా థింగ్స్ జరిగినాయి. సో, అక్కడ ఓవరాల్‌గా నా ఎక్స్‌పీరియన్స్ ఏంటి, అక్కడ ఉన్న థింగ్స్ ఏంటి అని చాలా ఈ వీడియోలో డీటెయిల్‌గా మాట్లాడతా. అండ్ ఈ వీడియోని నేను వాళ్ళు తప్పు చేశారు, వీళ్ళు తప్పు చేశారు అని స్ట్రెయిట్ పాయింట్స్‌తో అయితే నేను చెప్పలేను. సో, అంటే నా ఎక్స్‌పీరియన్స్‌ని డిఫరెంట్ పర్స్పెక్టివ్‌లో నేను చెప్తా ఈ వీడియోలో. సో, ఈ వీడియో అంటే చివరిదాకా చూస్తే తప్ప మీకు నేనేం చెప్తున్నానో ఒక క్లారిటీ అయితే రాదు. స్కిప్ చేస్తే కూడా కంపల్సరీగా మీకు ఈ క్లారిటీ రాదు. సో, వీడియోని చివరిదాకా చూడండి. దెన్ అప్పుడు మాత్రమే నేను అసలు ఏ పాయింట్ మాట్లాడుతున్నాను అన్నది మీకైతే అర్థమవుతుంది. సో, నేను జనరల్‌గానే మాట్లాడుతున్నాను. నా ఎక్స్‌పీరియన్స్‌లో నేను ఫీల్ అయినయి, అక్కడ నేను అనుభవించిన కొన్ని థింగ్స్‌ని మాత్రమే నేను చెప్తున్నాను. ఇది నేను ఏ గవర్నమెంట్‌ని పాయింట్ చేసి మాట్లాడట్లేదు. ఇంకొకళ్ళని మాట్లాడట్లేదు. సో, అదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ సెకండ్, త్వరలో దీనికి కౌంటర్ అటాక్ ఇండియా గవర్నమెంట్ నుంచి నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా. ఏ ఒక్క నా కూ కూడా ఇండియా మీద చేయాలి అనుకున్నోడికి ఒక్కడి కూడా హ్యాపీగా నిద్రపోకుండా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. దాన్ని గవర్నమెంట్ ఎలా చేస్తుందో నాకు తెలియదు కానీ, ఏ ఒక్కనా కూడా వదలకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. త్వరగా ఆ న్యూస్ నేను వినాలని కోరుకుంటున్నాను. ఓకే. సో, వీడియోలోకి వెళ్తే ఇక్కడ క్లియర్‌గా మాట్లాడుకుందాం చాలా డీటెయిల్డ్‌గా. చివరిదాకా స్కిప్ చేయకండి. చివరిదాకా వినండి. అండ్ వేరే వాళ్ళలాగా నాకు ఇట్లా వీళ్ళు తప్పు చేశారు, వీళ్ళు తప్పు చేశారని చెప్పడం రాదు. నాకున్న ఎక్స్‌పీరియన్స్‌ని, నేను ఫీల్ అయిన ఎక్స్‌పీరియన్స్‌ని మాత్రమే డీటెయిల్డ్‌గా మాట్లాడతాను. సో, అది దాన్ని బట్టి ఒక కన్‌క్లూజన్‌కి మీరు కూడా రండి. ఓకే. అంటే నాకు అసలు ఫస్ట్ అంతకుముందు జమ్మూ ఏంటి, కాశ్మీర్ ఏంటో కూడా తెలీదు. సో, జమ్మూ దాటిన తర్వాత కాశ్మీర్ వస్తది. వన్స్ జమ్మూ కూడా అంత గొప్ప అందంగా ఏముండదు. కానీ ఎప్పుడైతే జమ్మూ దాటి కాశ్మీర్‌లోకి ఎంటర్ అవుతామో ఒక టన్నెల్ వస్తుందనమాట. ఆ టన్నెల్ దాటి ఎంటర్ అవ్వంగానే లిటరల్‌గా చెప్తున్నాను, అది హెవెన్ ఆన్ ఎర్త్. చుట్టూ కొండలు, ఎక్కడో మంచు కొండలతో, ఫుల్ గ్రీనరీ ల్యాండ్స్‌తో చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. అంత బావుంటది. నిజంగా నాకు ఆ నిమిషం అనిపించింది, నేను ఇండియాలోనే ఉన్నానా అని అనిపించింది. అది అంత అద్భుతంగా ఉంటుందన్నమాట. సో, జర్నీ చేస్తున్నాను, కొంచెం దూరం వెళ్తున్నాము. తర్వాత నేనేం అబ్జర్వ్ చేశా అంటే, ఇంచ్ బై ఇంచ్, ఇంచ్ అంటే మరి ఇలా అని కాదు కానీ, ఇంచ్ బై ఇంచ్ నువ్వు వెళ్తూ ఉంటే మీరు ఎవరు లేని ప్లేస్‌లో అయితే ప్రతి 100, 200 మీటర్స్‌కి సీఆర్‌పీఎఫ్ జవాన్లు రోడ్ సైడ్ నుంచొని ఉంటారు. అండ్ వాళ్ళకి ఏ వెహికల్ సస్పీషియస్‌గా కనిపించినా కూడా వెహికల్ అక్కడే ఆపేసి వాళ్ళు ఏం చేస్తారంటే క్లియర్‌గా చెక్ చేస్తారనమాట. అండ్ ఎవరున్నారు, టూరిస్టులా, లోకల్సా ఏంటి అని మాట్లాడి అన్నీ ఓకే అనుకుంటేనే వాళ్ళు పంపిస్తారు. సో, ఇలా జరుగుతది. సో, నాకు కొంచెం దూరం వెళ్తున్న కొద్దీ నంబర్ ఆఫ్ సీఆర్‌పీఎఫ్ వెహికల్స్ ఒక 10, 20 వెహికల్స్ క్రాస్ చేస్తూ వెళ్తుంటాయి. అండ్ మీ వెహికల్ ఓవర్ స్పీడ్‌లో వెళ్తుంది అనుకోండి, వెనక నుంచి సైరన్ వచ్చేస్తది. సో, ఎందుకు మనం అంత హర్రీగా వెళ్తున్నాము, ఏమన్నా తేడా ఉందని ఆపేసి చెక్ చేస్తారు. సో, ఇట్లాంటివి నా కళ్ళ ముందే చాలా జరిగినాయి. సో, తర్వాత స్టే చేశాను. శ్రీనగర్‌లో ఉన్నాను. అక్కడి నుంచి కొన్ని విలేజెస్, అంటే నేను ట్రావెల్ చేయడం ఇష్టం కాబట్టి, మనం ఏం చేస్తామంటే ఎప్పుడు అందరూ వెళ్ళే ప్లేసులు కాకుండా చాలా దూరంగా వెళ్దాము, కొంచెం విలేజెస్‌కి వెళ్దాము అని ఇష్టం వచ్చినట్టు ట్రావెల్ చేశాను నేను. సో, నేను అటు తిరిగే పద్ధతిలో, వెళ్తున్న టైంలో ఏం జరిగిందంటే, దూద్ పత్రి అని ఒక ఊరు, ఇంకా దాని తర్వాత ఇంకొక లేక్ ఒకటని, ఇట్లా కొన్ని కొన్ని నాకు ర్యాండమ్ పీపుల్ చెప్పారు. చెప్తే నేను డైరెక్ట్‌గా నా వెహికల్ అక్కడ స్కూటీ రెంట్‌కి తీసుకున్నా. అది తీసుకొని నేను వెళ్ళిపోయా డైరెక్ట్‌గా. సో, జస్ట్ లొకేషన్ మ్యాప్ పెట్టుకోవడం, వెళ్ళిపోవడం. సో, నేను వెళ్తున్నప్పుడు దారిలో ఎవరో ఒక పెద్దాయన నన్ను లిఫ్ట్ అడిగితే లిఫ్ట్ ఇచ్చాను. తర్వాత అక్కడి నుంచి నేను ఆ వీడియోస్ నెక్స్ట్ వీడియోస్‌లో పెడతాను యాక్చువల్‌గా. సో, ఇంతవరకు అసలు కాశ్మీర్ వీడియోస్ స్టార్ట్ చేయలేదు. సో, ఇందులోకొచ్చేస్తే, సో, తనెక్కించుకున్నాను. నేను చాలా దూరం వెళ్ళాను. వెళ్ళిన తర్వాత వాళ్ళ ఊరి దగ్గర దింపేసిన తర్వాత తనేమన్నాడంటే, "రండి, మా ఇంటికి రండి. టీ తాగేసి వెళ్ళండి. ఇక్కడి దాకా వచ్చి నన్ను దింపారు." అది ఇది అని అంటే, నేనేం చెప్పా అంటే, "లేదులేండి, మళ్ళీ నేను చాలా దూరం వెళ్ళాలి. మళ్ళీ రిటర్న్ వెళ్ళాలి. నైట్ అయిపోతది" అని చెప్పేసి, "ఏమనుకోకండి" అది ఇది అని చెప్పేసి అన్నా. సరే అన్నారు. వచ్చేసాను. అంటే ఆ నిమిషం వెళ్దామని అనిపించినా, ఒక వీడియోస్ తీసుకోవచ్చు, వాటెవర్ ఇట్ బి రీజన్ అనిపించినా, నాకు తర్వాత ఏం ఫీల్ అయ్యానంటే, అరే! ఇప్పుడు తెలియని అన్నోన్ ప్లేసు, దట్టు కాశ్మీర్‌లో ఉన్నాము. ఎక్కడ ఏం జరుగుతుందో తెలీదు. ఏం చేస్తారో తెలీదు. ఎందుకొచ్చిందిలే అని చెప్పేసి అన్నా. బట్ హీ ఈజ్ నైస్ జెంటిల్‌మెన్ అనమాట. అంటే పెద్దాయన, అంత మంచిగా మాట్లాడాడు. అలాగే ఇంకొంచెం దూరం వెళ్ళిన తర్వాత నా దగ్గర కెమెరా ఉండటం చూసి ఒక ముగ్గురు యూత్ బ్యాచ్ వచ్చి వాళ్ళే నాతో మాట్లాడి, సరే రండి ఒక జ్యూస్ తాగుదాం అని సంథింగ్ అక్కడ ఏదో స్పెషల్ జ్యూస్ ఉంటే నాకు ఇప్పించి,
చాలా చక్కగా మాట్లాడారు. తర్వాత నా ఇన్‌స్టా ఐడీ తీసుకున్నారు. నా యూట్యూబ్ ఐడీ తీసుకున్నారు. తర్వాత వాళ్ళు నేను అప్పుడప్పుడు మాట్లాడుతుంటాం. టచ్‌లో ఉంటాము. దీస్ ఆర్ ద సెపరేట్ థింగ్. అండ్ అట్లాగే ఒక చోట టీ తాగడానికి ఆగితే సో, ఆయన నన్ను చూసి మీరెక్కడి నుంచొచ్చారు ఏంటి అంటే, పలానా హైదరాబాదు సోలో వచ్చాను అది ఇది అంటే, హైదరాబాద్ నుంచి మీరు సోలో ఎలా వచ్చారు ఇంత ప్లేస్‌కి అది ఇది గ్రేట్ అది ఇది అని మాట్లాడి, ఇన్ని చెప్పిన తర్వాత నాకు టీ నేను బిస్కెట్స్ అవి ఇవి అన్నీ తింటే, ఆ పక్కన ఒక ఆయన నాతో మాట్లాడిన ఆయన ఎవరైతే ఉన్నారో, లేదు మీరు పే చేయొద్దు మీరు మా గెస్ట్ నేనే చూసుకుంటా అని చెప్పేసి అని ఆ మొత్తం పేమెంట్ అంతా అతనే చేశాడనమాట. సో, అసలు నన్ను పేమెంట్ కూడా చేయనివ్వలేదు. దీస్ ఆర్ ద వన్ సైడ్ స్టోరీస్. అంటే ఇప్పుడు నేను మాట్లాడింది సెక్యూరిటీ వైస్ చూసుకుంటే అంటే ఈ ప్లేస్ ఏ ప్లేస్‌కి వెళ్ళినా సరే మీరు ఎంటైర్ జమ్మూ కాశ్మీర్‌లో మీరు ఏ ప్లేస్‌కి వెళ్ళినా సరే ప్రతి విలేజ్‌లోనూ సీఆర్‌పీఎఫ్ వెహికల్స్ ఉంటాయి. సీఆర్‌పీఎఫ్ పోలీసులు రోడ్డు మీద నుంచొనే ఉంటారు. అండ్ వెహికల్ రోడ్డు మీద మీరు క్రాస్ చేస్తూ రోడ్ల మీద వెళ్తూ ఉంటే నంబర్ ఆఫ్ వెహికల్స్ వెళ్తూ ఉంటాయి అనమాట. ప్రతి సెకండ్‌కి మీ కంటి ముందు నిజంగా చెప్తున్నా మీరు అండర్ ద సర్వైలెన్స్ ఆఫ్ ఒక సీఆర్‌పీఎఫ్ జవాన్లు వీళ్ళ కింద సర్వైలెన్స్‌లో ఉన్నట్లు ఉంటుందన్నమాట. సో, అందుకే అంటే ఒక చిన్న భయమొస్తది. వాళ్ళని చూసినప్పుడు గూడా ఏంటి ఇంత సీఆర్‌పీఎఫ్ ఉన్నారు ఏమన్నా జరుగుతదా? ఏంటా? అని ఒక ఇదిలో ఉంటామనమాట. సో, అంటే నేను ఈ పాయింట్ ఎందుకు చెప్పదలుచుకున్నాను అంటే లిటరల్‌గా అదొక అంటే మనకొక క్రియేట్ అయిపోయింది గదా! టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఎక్కువ జరుగుతాయి. ఇట్లాంటివి జరుగుతాయి అని ఒక ఇదుంది. సో, దానివల్ల ఏంటి అంటే మన మైండ్‌లో గూడా చిన్న భయము ఇవన్నీ ఎప్పుడూ ఉంటాయి ఆ ప్లేస్‌లో. అండ్ అట్ ద సేమ్ టైమ్ సీఆర్‌పీఎఫ్ వాళ్ళని చూసినప్పుడు మనం ఓకే. మనం సెక్యూర్డ్‌గా ఉన్నాము. మనల్ని వాళ్ళు చూసుకుంటారు అని ఒక ధైర్యంగా గూడా మనం ట్రావెల్ చేస్తాము. తిరుగుతాము. సో, ఇక్కడ నాకు వాళ్ళ లోపాలున్నాయి. వాళ్ళెవరు మనల్ని అసలు పట్టించుకోవట్లేదు. సర్వైలెన్స్ లేదు అని అనడానికైతే లేదు. కంపల్సరీగా వాళ్ళు చూస్తారు. సో, అంటే మనం అండర్ ద సమ్‌వన్ ఐలో మనం ఉంటామనమాట. సో, అదేం లేదు. అట్ ద సేమ్ టైమ్ అక్కడ గవర్నమెంట్ మిస్టేక్ గూడా ఏం లేదు. అండ్ సెకండ్ లోకల్స్. సో, లోకల్స్‌తో మాట్లాడినప్పుడు వాళ్ళు చాలా లైక్ హాస్పిటాలిటీ గానీ, లైక్ వాళ్ళ ట్రీట్మెంట్ గానీ చాలా బావుంటుందనమాట. మీరెందుకొచ్చారు మా దగ్గరికి? మీ అసలు మీరు మా కాశ్మీర్‌కి ఎందుకొచ్చారు? అని హేట్రేట్ గానీ, వాళ్ళలో నాకు ఎవరిలోనూ నాకు ఆ హేట్రేట్ కనిపించలేదు. నేను చాలా మందితో మాట్లాడాను. కావాలంటే నా నెక్స్ట్ వీడియోస్‌లో నేను మాట్లాడినవి గూడా పెడతాను. సో, చాలా మందితో మాట్లాడినప్పుడు నాకు ఎవరిలోనూ నాకు ఆ హేట్రేట్ కనిపించలేదు. ఎందుకంటే నేను ఒక్కడినిగా ట్రావెల్ చేసినప్పుడు నాకు ఆ హేట్రేట్ ఉంటే నేనే తిరగలేను గదా! ఫస్ట్ ఆఫ్ ఆల్. సో, అది లేదు. కానీ ఇక్కడ మీకు ఇంకొక ఇంపార్టెంట్ స్టోరీ చెప్తా. నేను ఏదైతే ఒక ప్రాపర్టీలో స్టే చేశానో, ఆ ప్రాపర్టీ ఓనర్ వచ్చేసరికి బాగా రిచ్ పర్సన్ అనమాట. సో, అతనితో మాట్లాడిన తర్వాత నాకు ఆ హేట్రేట్ కనిపించింది. ఏంటి ఆ హేట్రేట్ అంటే ఆయన సమ్ పొలిటికల్లీ కనెక్టెడ్. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసరికి ఏంటంటే ఆ ముస్లిం రిలేటెడ్ కమ్యూనిటీలో సమ్ పొజిషన్స్‌లో పెద్ద పొజిషన్స్‌లో ఉన్నాడనమాట. సో, ఆయనతో మాట్లాడితే ఆయనేమన్నాడో తెలుసా? స్ట్రెయిట్ అవే సింపుల్‌గా జాగ్రత్తగా వినండి. అండ్ ఆయనేమన్నాడంటే సింపుల్‌గా, "మాకు మీ టూరిస్టులతో పని లేదు. మీ టూరిస్టుల ఇన్‌కమ్ మాకవసరం లేదు. మీరిక్కడ వచ్చినా ఒకటే, రాకపోయినా ఒకటే. కాశ్మీర్ అనేది మాకు చాలా సోర్సెస్ ఉన్నటువంటి ఒక భూమి. సో, ఇక్కడ మీరెవరో వచ్చి మాకేదో ఇచ్చి మమ్మల్ని ఉద్ధరించాల్సిన పని లేదు." అండ్ అంటే ఆయన మాటలు ఎలా అనిపించినాయంటే, "మీ టూరిస్టులొస్తే మాకు ఒరిగేది లేదు, పీకేది ఏం లేదు. మీరు రాకపోయినా మాకు ఓకే. ఎందుకొస్తున్నారు మా కాశ్మీర్‌కి?" అన్న వర్షన్ నాకు ఆయన మాటల్లో అనిపించింది. సెకండ్ ఇంకోటేమన్నాడంటే, "ఎక్కడో ఢిల్లీలో ఉన్న మీ పెద్దవాళ్ళు మమ్మల్ని ఆర్డర్ ఏస్తాము, మా మీద అథారిటీ చలాయిస్తాము, తర్వాత మా నెత్తిన కూర్చుంటాము, మా బతుకులు గీతలు రాస్తాము అంటే మేము ఒప్పుకోము. అసలు మా మీద పెత్తనం చేయడానికి మీరెవరు? ఇది మా ల్యాండ్, ఇది మా భూమి, మాకు నచ్చినట్లు మేముంటాము" అనే మాటలే మాట్లాడాడాయన. సో, ఎక్కడా గూడా ఆయన వేరే వర్షన్ మాట్లాడలేదు. సో, నాకు ఆ రోజు ఏమర్థమైంది అంటే, ఎవరైతే నేను ఫస్ట్ మాట్లాడిన ఒక మిడిల్ క్లాస్ పీపుల్ ఎగ్జాంపుల్ టాక్సీ వాళ్ళ గానీ, ఆటో వాళ్ళనో, వాళ్ళనో, ఈ షాప్స్ పెట్టుకున్నోళ్ళో, ఈ లో లెవెల్‌లో బతుకుతున్న కాశ్మీరీ పీపుల్ ఎవరైతే ఉంటారో, ఎప్పుడైతే కాశ్మీర్‌కి టూరిజం బాగా పెరిగింది. సో, కాశ్మీర్‌కి టూరిజం పెరగడం వల్ల వీళ్ళందరికీ గూడా ఇన్‌కమ్ జనరేట్ అవ్వడం మొదలుపెట్టింది. ఎందుకంటే చూడండి మీరు క్యాబ్ మాట్లాడితే 2000-3000 ఛార్జ్ చేస్తారు. ఒక గుర్రాన్ని తీసుకెళ్తే 1500-2000 ఛార్జ్ చేస్తారు. రోజుకి వాళ్ళు పైనుంచి కిందకి 4, 5 ట్రిప్పులేస్తారు. ఎంత లేదన్నా కూడా ఈ సీజన్‌లో రోజుకి 5000-10,000 సంపాదిస్తారు ఒక్కొక్కళ్ళు. సో, అంత ఇన్‌కమ్ ఉన్నప్పుడు వాళ్ళకి ఇంకేం కావాలి? సో, వాళ్ళందరూ కూడా ఏంటంటే ఎవరైతే టూరిస్టులు వస్తున్నారో, ఈ టూరిస్టుల వల్ల చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. అండ్ సెకండ్ సో, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఎవరైతే అథారిటీగా, పెత్తనంగా ఉండి చేస్తున్నారో వాళ్ళు టూరిస్టులు రావడాన్ని ఇష్టపడట్లా. ఇక్కడ రీజన్స్ ఏంటో తెలుసా? సో, నాకేమర్థమైంది అంటే గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అంటే ఎప్పుడైతే కాశ్మీర్‌లోకి టూరిస్టులని తీసుకొస్తూ
ఇక్కడున్న లో క్లాస్ పీపుల్, ఇన్కమ్ తక్కువ ఉన్న పీపుల్, పూర్ పీపుల్‌కి టూరిస్టులు రావడం వల్ల ఇన్కమ్ జనరేట్ అవుతది అనేది ఒక హ్యాబిట్ చేయడము. సెకండ్, ఎప్పుడైతే ఈళ్ళందరూ వచ్చేసి కాశ్మీర్ మనది, కాశ్మీర్‌లో గూడా ఇండియాలోనే ఉంది అని ఒక ఫీల్ అవుతే అదర్ దాన్ కాశ్మీరీ పీపుల్ ఎంత మనం కాశ్మీర్ మనదే అని ఎలా ఓన్ చేసుకుంటామో, అలాగే కాశ్మీర్‌లో ఉన్నవాళ్ళు గూడా ఇండియా మనది అని ఓన్ చేసుకోవడం మొదలుపెడతారు. ఎందుకంటే వచ్చినోళ్ళు మనోళ్ళే గదా! సో, నేను ఇండియాలో ఉన్నాను, మనల్ని చూడటానికి కూడా జనాలొస్తారు, మన ప్లేస్‌ని చూడటానికి కూడా జనాలొస్తారు. అంటే మనకు కూడా ఒక ప్రౌడ్ ఫీలింగ్ ఉంటుంది గదా! ఇలా చిన్నగా గవర్నమెంట్‌కి ఏముంది అంటే, కాశ్మీర్‌ని, పాకిస్తాన్‌ని సెపరేట్ చేద్దాం వాళ్ళ మైండ్ సెట్‌లో ఏదైనా కొంతమందిలో ఆ ఇదుంటది. స్టిల్ మేము పాకిస్తానీసే అనే ఫీలింగ్ ఉంటుందనమాట. సో, దాన్ని సెపరేట్ చేద్దాము అన్న పాయింట్‌లో గవర్నమెంట్ చిన్నగా టూరిజంని ఎంకరేజ్ చేస్తుంది కాశ్మీర్‌లో. సో, మీరు అబ్జర్వ్ చేస్తే లాస్ట్ 3, 4 ఇయర్స్ నుంచి కాశ్మీర్‌కెళ్ళేవాళ్ళు చాలా ఎక్కువ మంది పెరిగిపోయారనమాట. సో, దీనివల్ల కాశ్మీర్‌కి జనాలు క్రౌడ్ ఎక్కువ మంది ఎళ్తున్నారు. ప్రమోషన్స్ ఎక్కువ జరుగుతున్నాయి. సో, జనాలు ఎళ్తున్నారు. ఇది ఒక స్టోరీ. సో, అంటే నాకేమర్థమైందంటే స్టోరీలో సో, ఆహ్, సో, ఇక్కడేంటంటే జనాలందరూ ఇట్లా ఎళ్ళడం కాశ్మీర్‌కి, తిరగడము, రావడము. సో, ఇట్లా అంటే పీపుల్‌ని కనెక్ట్ చేసేస్తుంది కాశ్మీర్ అనేది చిన్నగా ఈ టూరిజం అనే ఒక పాయింట్ పెట్టుకొని. సో, ఎప్పుడైతే ఇక్కడ వీళ్ళు ఈ టెర్రరిస్ట్ అటాక్ ఇది జరిగిందో సో, ఈ స్టోరీ గురించి నేను మళ్ళా మాట్లాడతాను. సో, ఇక్కడ మనం పొలిటికల్‌గా మాట్లాడుకున్నాం. లోకల్‌గా ఉన్న పీపుల్ ఏం ఫీల్ అవుతున్నారో టూరిస్టులు రావడం వల్ల అని ఫీల్ అవుతున్నాం. వీళ్ళు టూరిస్టులు రావాలనే కోరుకుంటున్నారు. కానీ ఎవరైతే టాప్ పొజిషన్స్‌లో ఉండి పెత్తనం చేయాలని అనుకుంటారో, వాళ్ళు మాత్రం వాళ్ళకి వీళ్ళ స్కీమ్ గాని, స్కెచ్ గాని అర్థమైతుంది గదా! అందుకే దీన్ని ఎంకరేజ్ చేయాలని వాళ్ళు అనుకోవట్లేదు. సో, వాళ్ళలో ఆ హేట్రేట్ అయితే ఉంది కంపల్సరీగా. సో, ఇప్పుడు మనం పెహల్గామ్ స్టోరీ గురించి మాట్లాడుకుందాం. సో, ఇప్పటిదాకా మీరు పెహల్గామ్ క్లిప్స్ అన్నీ చూసారు గదా! సో, ఈ పెహల్గామ్ అంటే బైసరన్. సో, పెహల్గామ్‌ని జనరల్‌గా ఏంటంటే ఏబీసీ అంటారు. లైక్ చందన్‌వాడి, బేతాబ్ వ్యాలీ ఇట్లా కొన్ని ప్లేసెస్ ఉంటాయి అక్కడే చూడటానికి. సో, ఇందులో ఫస్ట్ వచ్చే ప్లేస్ బైసరన్ అనమాట. బైసరన్ ఏంటి అంటే ఆల్మోస్ట్ మనం కింద నుంచి పైకెళ్ళడానికి నడుచుకుంటూ వెళ్తే ఒక 1 ½ అవర్ పడతది. అది మేము నడుచుకుంటూ వెళ్ళాము. అండ్ గుర్రాల మీద ఎళ్తారు. గుర్రాల మీద కూడా చాలా స్లిప్పరీగా చాలా కష్టంగా ఉంటుంది ఆ ప్లేస్. చాలా పైకుంటుంది. అండ్ వెహికల్స్ కూడా గుర్రాలు కూడా జారిపోతుంటాయి. గుర్రం మీద నుంచి కూడా కొంతమంది పడిపోతుంటారు. ఇట్లాంటి థింగ్స్ అక్కడ జరుగుతాయి. సో, ఎందుకంటే ఆ ప్లేస్ అంత కష్టంగా ఉంటుంది. అంటే నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే ఈ అటాక్ జరిగిన తర్వాత నేను ఆలోచిస్తే మిగతా అన్ని ప్లేసుల్లో సెక్యూరిటీ చాలా ఎక్కువ ఉంటుంది. కానీ ఒక్క పెహల్గామ్‌లో మాత్రం సెక్యూరిటీ చాలా తక్కువ ఉంటుంది. ఎందుకు తక్కువ ఉంటుంది అంటే మైట్ బీ అది ఉన్న ప్లేస్ అయ్యుండొచ్చు. ఇంకొక థింగ్ అయ్యుండొచ్చు. సో, ఒకళ్ళిద్దరు మాత్రమే ఉంటారు. అంతకుమించి సీఆర్‌పీఎఫ్ ఎక్కువ ఉండరు. కానీ కాశ్మీర్ ఎళ్ళిన ప్రతి ఒక్కళ్ళు గూడా ఆ మినీ స్విట్జర్లాండ్ బైసర్ అని అక్కడికెళ్ళడానికి ట్రై జేస్తారు. ఎందుకంటే అదొక ప్రమోషన్ ఇంకా. ఆ ప్లేస్ బావుంటది. అంటే ప్రతి ప్లేస్ చూసుకోండి మీరు ఏ ట్రావెలింగ్‌కెళ్ళినా గూడా ఈ ప్లేస్ బావుంటది, ఈ ప్లేస్ బావుంటది, ఈ ప్లేస్ బావుంటది అని చెప్పేసి కొన్ని ఆల్రెడీ ప్రీఫిక్స్ చేసి పెట్టేస్తాం గదా! అలాగే అది కూడా ఒక ప్లేస్ అనమాట. సో, కంపల్సరీగా అదొక చెక్ లిస్ట్‌లో ఉంటుంది వచ్చినోళ్ళు అక్కడికెళ్ళాలి అని. కానీ అక్కడికెళ్తే సెక్యూరిటీ చాలా తక్కువుంటుంది. అండ్ ఆ ప్లేస్‌కి రీచ్ అవ్వడం కొంచెం కష్టం. మైట్ బీ నేనేమనుకుంటున్నా అంటే టెర్రరిస్టులు ఆ ప్లేస్‌ని చూజ్ చేసుకోవడానికి ఇదొక రీజను. సెకండ్ ఇంకోటేంటి అంటే ఇప్పుడు కింద గనక సీఆర్‌పీఎఫ్ ఇట్లా ఏదైనా మన టెర్రరిస్టులు గనక నార్మల్ ప్లేస్‌లో అంటే రోడ్ల మీద గనక ఇట్లాంటి ఒక యాక్టివిటీ జరిగితే వితిన్ 10, 15 నిమిషాల్లో అక్కడికి పోలీసులొచ్చేస్తారు. అంతకుమించి టైం పట్టదు. కానీ ఈ ప్లేస్‌కి పోలీసులు గనక రీచ్ అవ్వాలి అంటే మినిమమ్ టు మినిమమ్ అంటే హెలికాప్టర్‌లో వీటిలో రావచ్చు. బట్ నార్మల్‌గా రీచ్ అవ్వాలి. ఇక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ పాస్ అవ్వాలి. వాళ్ళు రావాలి అంటే ఇది ఒక కొండ మీద ఉంటుంది ఎగ్జాంపుల్. కొండ మీద ఒక యాక్టివిటీ జరుగుతుంది అనుకోండి. కొండ మీద నుంచి కిందకెళ్ళి ఎవరైనా చెప్తేనే పైన ఇది జరుగుతుంది అని తెలుస్తది. లేదు అనుకోండి ఎవరైనా చూస్తేనే తెలుస్తుంది బయట రోడ్డు మీద ఎళ్ళేవాళ్ళు. సో, ఇక్కడ ఆ ఆప్షన్ లేదు. సో, అందువల్ల ఒకటి రీచ్ అవ్వడం, పోలీసులకి రీచ్ అవ్వడం, మిలిటరీ వాళ్ళకి రీచ్ అవ్వడానికి టైం పడుతుంది. సో, అందువల్ల ఈ ప్లేస్‌ని వీళ్ళు చూజ్ చేసుకున్నారేమో అని నాకనిపించింది. ఫస్ట్ థింగ్ టూరిస్టులందరూ అక్కడే ఎక్కువ మంది ఉంటారు. సెకండ్ సీఆర్‌పీఎఫ్ చాలా తక్కువ మంది ఉంటారు అక్కడ. సో, మహా అయితే 1, 2 పీపులే ఉంటారు. ఎక్కువ అయితే ఉండరక్కడ. అన్ని వేల మంది వస్తున్నా కూడా సీఆర్‌పీఎఫ్ చాలా తక్కువ ఉంటారు. అది కూడా ఒక వీక్ పాయింట్ ఫ్రమ్ ద గవర్నమెంట్. మరి అక్కడ ఎందుకు పెట్టలేదు అన్నది నాకైతే తెలీదు నాకున్న నాలెడ్జ్‌కి. సో, అక్కడ అది తక్కువ. సో, ఈ రీజన్స్‌తో వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారని నేను అనుకుంటున్నా. సో, అందువల్ల అక్కడ యాక్టివిటీ జరగడానికి కానీ, వాళ్ళు అనుకున్నది వాళ్ళు చేసేసి వాళ్ళు పారిపోవడానికి కానీ వాళ్ళకి చాలా ఈజీ అయిపోయిందేమో అని. అండ్ సెకండ్ ఇంకోటి చాలామంది మాట్లాడే పాయింట్ ఏంటి అంటే, అక్కడ అంత పెద్ద యాక్టివిటీ జరుగుతున్నా, అంత ఇది జరుగుతున్నా లేదంటే అసలు ఇట్లాంటి ఒక యాక్టివిటీ జరగబోతుందని కానీ,
ఎందుకు గవర్నమెంట్కి తెలియలేదు, గవర్నమెంట్ ఎందుకు చూసి చూడకుండా ఉంది అని చాలామంది మాట్లాడుతున్నారు. దాని గురించి మాట్లాడేంత నాలెడ్జ్ లేదు కానీ, బట్ నా వర్షన్ ఏంటి అంటే, ఒక 100 యాక్టివిటీస్ టెర్రరిస్టులు ప్లాన్ చేసుంటే అందులో 80 90 ఆల్రెడీ తిప్పికొట్టడమో, ఆల్రెడీ స్టాప్ చేయడమో గవర్నమెంట్ చేసుంటుంది. ఒకటో రెండో ఎక్కడో మిస్ అవుతాయి. అట్లాంటి వాటిలో ఇదొకటని నేను ఫీల్ అవుతున్నా. అంటే చనిపోయిన వాళ్ళ మీద నాకు సానుభూతి లేదా అంటే అలా అని నేను అనట్లేదు. ఎందుకు అంటే కాశ్మీర్ లాంటి ఒక ప్లేస్‌ని ఎప్పుడు ప్రొటెక్ట్ చేయడం అది చాలా కష్టమైన పని. ఎందుకంటే 24/7 అక్కడ వల్నరబిలిటీకి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. ఎప్పుడు ఏం జరుగుతది అనే దానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. సో, అట్లాంటి ఒక ప్లేస్‌ని అంత ప్రొటెక్ట్ చేయడం అనేది కూడా ఒక కష్టమైన పాయింటే. సో, దీనికి సొల్యూషన్ ఏంటి అంటే లాంగ్ టర్మ్ సొల్యూషనే ఆలోచించాలి. డైరెక్ట్ ఇంకా ఇండియా అంతకాలం మనం చేతులు ముడుచుకొని కూర్చోవడం కాదు కదా! ఏర్పడేయండి. పీఓకే పాక్ ఆక్రమిత కాశ్మీర్ అని చెప్పేసి మనమే చెప్తున్నాం కదా! అది మనదే కదా! వాడిది కాదుగా. లేపేద్దాం ఎందుకు? తీసి పడేసి మన బౌండరీస్ మనం స్ట్రాంగ్ చేసేసుకుందాం. ఇక్కడ ఎవడైతే పాకిస్తాన్‌కి సపోర్ట్‌గా ఉంటాడో, నాకు ఉండటం ఇష్టం లేదనుకుంటే ఎళ్ళిపోండి. ఎందుకు ఇండియాలో మీరు ఉండటం? అండ్ ఇంకొకటి నాకిక్కడ ఇంకొక పాయింటు, ఇది ఎంతమంది అనుకున్నారో లేదో తెలీదు. నాకు అనిపించిన ఇంకొక పాయింట్ ఏంటి అంటే, హిందువుల్ని ప్రత్యేకంగా వెతికి చంపడం అన్నది అందరి వర్షన్ ఏంటి అంటే, హిందువుల మీద కోపం తీర్చుకోవడానికి హిందువుల్ని టార్గెట్ చేశారు అని మాట్లాడుతున్నారని వాళ్ళు అంటున్నారు. బట్ ఇక్కడ నా వర్షన్ ఏంటి, నాకు అనిపించింది ఏంటి అంటే, ఎప్పుడైతే హిందువుల మీద చేశారు అని అనుకుంటామో, ఆటోమేటిక్‌గా మనం ముస్లిమ్స్‌ని మనం మన ఎనిమీస్‌గా తీసుకుంటాం. సో, ఎప్పుడైతే ముస్లిమ్స్‌ని ఎనిమీస్‌గా తీసుకొని మనం ఇక్కడున్న ముస్లిమ్స్‌ని కొట్టడం, చంపడం ఇట్లాంటివి చేస్తే, సో, ఆటోమేటిక్‌గా వన్ బై వన్ కిల్లింగ్స్ ఇంటర్నల్‌గా మన మధ్య మనకే గొడవలు పెట్టేసి మనల్ని మనమే చంపుకునేటట్టు చేస్తున్నారేమో అని నాకనిపించింది. ఎందుకంటే టెర్రరిస్ట్ యాక్టివిటీస్ చేసేవాళ్ళు అంత ఇదిగా చేయరు కదా నార్మల్‌గా అయితే. సో, ఆ ఇంటెన్షన్‌లో ఏమైనా జరిగిందేమో అని కూడా ఒక ఛాన్స్ ఉందనమాట. అది అది నేను కన్ఫర్మ్ చేయలేను నాకున్న ఎక్స్‌పీరియన్స్‌కి. బట్ ఐయామ్ ఫీలింగ్ దట్. సో, దీస్ ఆర్ ద టోటల్ మై పాయింట్స్. అంటే నేనేమి పాయింట్ యాడ్ చేయదలుచుకున్నానంటే, ఆహ్, కొంచెం ఇంకొంతకాలం ఇప్పుడు సిచ్యువేషన్స్ బాగాలేదు. ఈవెన్ ఇండియాలో వేరే ప్లేస్‌లో అయినా సరే, ఆహ్, ఎప్పుడు ఎక్కడైనా సరే బెటర్ క్రౌడెడ్ ప్లేసెస్‌లో కొంతకాలం ఉండకుండా ఉండడానికి మంచిది. ఎందుకంటే ఇప్పుడు ఇండియా ఇంకొక యాక్టివ్ వాళ్ళ మీద, పాకిస్తాన్ మీద కౌంటర్ అటాక్ ప్లాన్ చేస్తది ఆబ్వియస్‌లీ. ఇది చేస్తదని వాళ్ళకి తెలుసు. సో, ఈలోపు వాళ్ళు ఇంకేమన్నా మల్టిపుల్ ప్లాన్స్ ఇండియాలో చేసి ఉండొచ్చు కూడా. సో, క్రౌడెడ్ ప్లేసెస్‌కి కొంచెం అవాయిడ్ చేయండి. క్రౌడెడ్ ప్లేసెస్‌కి వెళ్ళకుండా ఉండండి. అండ్ కొంచెం సేఫ్‌గా ఉండండి. కొన్ని థింగ్స్ అన్నీ మళ్ళీ సెట్ అయిపోయిన దాకా. అండ్ వాళ్ళు ఏం చేయాలో గవర్నమెంట్ చేస్తది. అండ్ కాశ్మీర్ లాంటి ప్లేసులకి మీకేమైనా ట్రిప్ ప్లాన్స్ ఉంటే బెటర్ కొంచెం పోస్ట్‌పోన్ చేసుకోండి. ఇప్పుడైతే వెళ్ళొద్దు. సో, దట్ ఈస్ మై పాయింట్స్. అండ్ టోటల్‌గా ఈ వీడియోలో నేనేం మాట్లాడదలుచుకున్నాను అంటే, గవర్నమెంట్ సీఆర్‌పీఎఫ్ చేయాల్సిన పని చాలా బాగా చేస్తుంది. ఎక్కువ మంది ఫోర్స్ ఉన్నారు, చేస్తున్నారు. సెకండ్, లోకల్ పీపుల్ టూరిస్టులు రావాలని కోరుకుంటున్నారు. అందులో నో డౌట్. ఎందుకంటే దానివల్ల వాళ్ళకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. వాళ్ళు కూడా కొంచెం ఫైనాన్షియల్‌గా సెటిల్ అవుతున్నారు. అండ్ సెకండ్, ఎవరైతే ముస్లిమ్స్‌లో కానీ వీళ్ళల్లో చాలా హై పొజిషన్‌లో ఉన్న వాళ్ళు ఉన్నారో, వాళ్ళు ఇండియా నుంచి టూరిస్టులు రావాలని కోరుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళ పెత్తనం పోగొట్టుకోబోతున్నారు అని వాళ్ళకి తెలుసు. సో, వాళ్ళు దాన్ని అట్లా ఎప్పటికీ కాపాడుకోవాలి అంటే పాకిస్తాన్, ఇండియా అనే ఒక హేట్రేట్‌ని స్టిల్ వాళ్ళు క్యారీ చేస్తున్నంత కాలం వాళ్ళ పెత్తనం వాళ్ళకు ఉంటుందని వాళ్ళకి తెలుసు. వాళ్ళకి రావాల్సిన ఫండ్స్ వస్తాయి, వాళ్ళకి జరగాల్సిందన్నీ జరుగుతుందని వాళ్ళకి తెలుసు కాబట్టి అది వాళ్ళు అలా మెయింటైన్ చేస్తున్నారు. సో, మిగతా థింగ్స్ అన్నీ సెటరేట్ అయ్యేదాకా కొంచెం మనం సేఫ్‌గా ఉండటం బెస్ట్ అనేది నా ఒపీనియను. సో, జరగాల్సినవన్నీ జరుగుతాయి. సో, కొంచెం జాగ్రత్తగా ఉండండి. అండ్ క్రౌడెడ్ ప్లేసెస్‌కి అయితే వెళ్ళొద్దు. దట్ ఈస్ మై ఒపీనియన్. ఓకే. థ్యాంక్ యూ సో మచ్.